సుగుణా చౌదరి గారు జనాల్లోకి వెళ్తుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా బ్రహ్మరథం పడుతుండే వాళ్ళ రోజున. ఈ పశ్చిమ నియోజకవర్గం మళ్ళీ జనాలు మార్పు కోరుకుంటుంది అనమాట. సుగుణా చౌదరి గారు గడప గడపకి వెళ్తుంటే ప్రతి ఒక్క మహిళ కానీ, ప్రతి ఒక్క అన్న కానీ, ప్రతి ఒక్క అవ్వ కానీ, ప్రతి ఒక్క ముసలోళ్ళు, వృద్ధులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ రోజున సుగుణా చౌదరి గారిని మంచి మెజార్టీతో గెలిపించుకోవాలని పెద్దపీఠమే వేశారు. ఇవాళ పశ్చిమ నియోజకవర్గంలో గడప గడప కార్యక్రమంకి వెళ్తున్నా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా గతంలో ఉన్న నాయకుల కంటే సుగుణా చౌదరి గారు మంచి చేస్తాడని ప్రతి ఒక్క మహిళ కూడా చిన్నోళ్ళ కాంచి పెద్దల వాడికి ప్రతి ఒక్కరికి అర్థమైంది కూడా వాళ్ళ రోజున. లాస్ట్ 5 సంవత్సరాలు ఏమనిపించింది? ఎక్కడ చూసినా గుంటలు, గోతులు, జనాలు పింఛన్లు తీసేసిన వాళ్ళు ఎక్కువ అండి. ముసలోళ్ళకి పింఛన్లు తీసేసిన వాళ్ళు, రేషన్ కార్డులు లేని వాళ్ళు, ఆ ప్రభుత్వం వల్ల ఇసుగెత్తిపోయి జనాలు గంజాయి డ్రగ్స్కి అలవాటు పడిపోయి మరి ముఖ్యంగా జనాలు ఎప్పుడైతే ఎలక్షన్లు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. ఈ 2024 ఎలక్షన్లో మంచి గుణపాఠమే చెప్తారు. సుగుణా చౌదరి గారికి మంచి మెజార్టీ కూడా వస్తుంది. ఆయన ఎందుకంటే విద్యావంతుడు, తెలియగల వాళ్ళు, బిజినెస్ మైండ్ కాబట్టి సుగుణా చౌదరి గారికి మంచి మెజార్టీ వేయాలి. ఆయన గెలిస్తే మనకి పశ్చిమ నియోజకవర్గం మొత్తం కూడా డెవలప్మెంట్ బాగా అయిద్దని ప్రతి ఒక్క చదువుకునే విద్యార్థికి కానీ, ప్రతి అవ్వకు కానీ, ప్రతి అక్కకు కానీ, ప్రతి అన్నకు కానీ, ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ చాలా వాటికి అర్థమైపోయింది. సుగుణా చౌదరి గారు గెలుస్తాడని ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక నమ్మకం అనేది కలిగింది వాళ్ళ రోజున. ఆయన ఇంతకుముందు తెలుసండి మీకు ఇక్కడ నిలబడక ముందు? తెలుసు సార్. అంతకు ముందులో ఆయన బిజినెస్లు చేసుకుంటా ప్రజలకు మంచి చేస్తా, ఎవరికైనా ఆడపిల్లలకు మంచి చేస్తా, ఎవరైనా సాయం కావాలంటే ప్రతి ఒక్క సాయం చేసే మనస్తత్వం అని వాళ్ళందరికీ కూడా జనాలకు తెలుసండి ఆయనది. ఈ జిల్లా వాసేను సార్. ఆయన స్థానికుడు కాదంటున్నారు. ఎవరో 100 మంది 100 మాటలు కామిస్తారు, 100 మంది 100 మాటలు పుట్టిస్తారు. ప్రతిదీ మైండ్లో పెట్టుకోలేము. అర్థమవుతుందా? ఇవాళ రోజున మంచి చేసేవాడి మీదే అంటే చూసేప్పుడు మామిడి చెట్టుకి రాయిందనుకో, ఆ చెట్టుకే కొడతారు. కానీ ఎవరైనా సరే ఆ చెట్టుకి కాయలేదనుకో ఎవడు కొట్టాడు కదా. ఇప్పుడు సుగుణా చౌదరి గారిని గెలుస్తాడని వాళ్ళలో కూడా ఒక భయం పడిపోయి ఏదో ఒక మాట అనాలి, ఏదో ఒకటి చెయ్యాలి, ఆయన టూరిస్టు, ఆయన ఇక్కడ వ్యక్తి కాదని లేనిపోయిన మాటలన్నీ అంటున్నారు. సుగుణా చౌదరి గారిని మంచి మెజార్టీతో గెలిపించుకొని పశ్చిమ నియోజకవర్గం ఇదేంటో జనాలు చూపిస్తారు ఈసారి. ఓకే. ఆయన జన్మభూమి ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి పొన్నవరం గ్రామాన్ని కూడా ఆయన దత్తత తీసుకున్నాడని అంటున్నారు. అది తెలుసా మీకు? తీసుకున్నారని అంటున్నారు సార్. మరి తీసుకున్నారు. ఆయన అందరికీ కూడా మంచి వ్యక్తి, ఆయన ఎవరికైనా సాయం చేసే మనస్తత్వం అనే ప్రతి ఒక్కళ్ళు కూడా అందరికీ తెలుసు. వాళ్ళ రోజున ఒక మనిషి ఒకటి చేస్తున్నట్టు ఎవరికి తెలియకుండా ఉంటుంది. గతంలో వెల్లంపల్లి గారు ఉన్నారు, జనాలకి ఏం మంచి చేశాడో ఏం మంచి చేయలేదని తెలుసు. ఇప్పుడు ఆసిఫ్ గారికి ఇచ్చారు. నెక్స్ట్ ఆసిఫ్ గారు ఏం చేస్తాడో ఎంతవరకు చేస్తాడని జనాలకు తెలుసు. అంతకుముందు ఆసిఫ్ గారు కార్పొరేటర్ గారు కూడా చేశారు. ఇప్పుడు ఆసిఫ్ గారు గెలుస్తాడా, సుగుణా చౌదరి గారు గెలుస్తాడని జనాల్లోకి వెళ్తే సుగుణా చౌదరి గారే గెలుస్తారని ప్రతి ఒక్క మహిళ కూడా చెప్పిద్ది అన్నమాట. ఆయన గతంలో మంచి చేయలేదు కాబట్టి ఇక్కడ ఓట్లు మెజార్టీ రాదని ఆయన మార్చింది గవర్నమెంట్. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఓడిపోతానని జగన్మోహన్ రెడ్డి తెలుసు కాబట్టి ఆయనకి డిపాజిట్ కూడా రాదు. ఈ 2024 ఎలక్షన్లో డిపాజిట్ కూడా ఆయనకి రాదు. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మీద వస్తుంది కాబట్టి ప్రతి ఒక్క మహిళ కానీ, ప్రతి ఒక్క అన్న కానీ మనకి రాజధాని కావాలి, మెయిన్ మనకి డెవలప్మెంట్ కావాలి. ఎక్కడ కూడా చూసే వాళ్ళ రోజున చూస్తే గంజాయి, డ్రగ్స్, మద్యానికి చాలామంది ఆడపిల్లల మెల్లో తాళ్ళు తెగిపోతుంది. వాళ్ళ రోజున ప్రతి ఒక్కరికి కూడా ఇదే సమస్య. ఇవాళ రోజున చూస్తే ఎక్కడ డెవలప్మెంట్ లేదు. స్కూల్కి పెరిగిన ధరలు మెయిన్ ముఖ్యంగా ఆకాశానికి అంటుతుంది. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచాడు, బస్ ఛార్జీలు పెంచారు. పక్క రాష్ట్రం కర్ణాటక కంటే ఇక్కడ మనకి జిఎస్టీ ఎక్కువ. జనాలకి ఇవన్నీ తెలియదా? చదువుకున్న వాళ్ళు లేదా? చదువుకున్న ప్రతి ఒక్క యువతకు కూడా టీడీపీ, జనసేన ఉమ్మడి మీద ఓట్లేస్తారు. మంచి మెజార్టీతో నారా చంద్రబాబు నాయుడు గౌరవనీయులు ఆయన కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారిని గెలిపించుకుంటారని జనాలందరూ కూడా మంచి పీడమే కట్టారు వాళ్ళ రోజున. కూరగాయల ధరలు చూస్తే ఉల్లిపాయలు, టమాటాలు మొన్న ఈ మధ్య చూస్తే టమాటాలు 200కి వెళ్ళినాయి, కందిపప్పు 200, బియ్యం కట్ట 600 ఉన్నది వాళ్ళ రోజున 1800 అయింది. నెక్స్ట్ ఉల్లిపాయలు కూడా పెరిగినాయి అన్ని ధరలు కూడా. మళ్ళీ నెక్స్ట్ కందిపప్పు, నూనె, ప్రతిదీ. గ్యాస్ ధర ఇటువరకు 600 సబ్సిడీ 600 వచ్చేది, ఇప్పుడు 1200 రూపాయలు గ్యాస్ ధర. మొన్న ఈ మధ్య ఏదో ఎలక్షన్లను కొంచెం తగ్గించినట్టున్నారు. పెరిగిన ధరలను చూసుకుంటే ఇంకా ఈ సైకో కానీ ఓట్లు వేసుకుంటే జనాలు ఈసారి మటుకి ఇక్కడ పక్క రాష్ట్రానికి వెళ్ళిపోతారు. ఇక్కడ ఆంధ్రాలో కూడా ఎవరు ఉండరు. ఈసారి ఎవరు ఓట్లు లేరండి. ఇవన్నీ జనాల అపోకలు. గెలవరైనా వాళ్ళకి తెలుసు. అందుకనే జనాల్లో అభిప్రాయం కావాలి, మాకు మళ్ళీ నాయకుడు మారాలి, నారా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలి, పశ్చిమ నియోజకవర్గం వచ్చి సుగుణా చౌదరి గారిని మంచి మెజార్టీతో మేము గెలిపించుకుంటాం. ఏం సమస్యలు అండి అసలు పశ్చిమ పశ్చిమ నియోజకవర్గంలో ఎక్కువగా
లేబర్ ఏరియాలు ఉన్నాయి. ఈ పశ్చిమ నియోజకవర్గం మొత్తం కూడా అద్దులుగా ఉన్న వాళ్ళు ఎక్కువ. సొంత ఇల్లు ఇళ్ళ పట్టాలు ఇచ్చాడు. ఎక్కడన్నా ఒకళ్ళకి ఇల్లు ఇచ్చినట్టుందా? ఎవ్వరికి ఇల్లు ఇవ్వాల. అద్దెలు కట్టుకోలేకపోతున్నారు జనాలు. అద్దెలు ఎంత ఒకవేళ చిన్న గదిలో అడుగుతున్న వాళ్ళ రోజు బొచ్చడు. ఇగో ఇల్లు ఇచ్చా అన్న. ఎక్కడో కొండ ప్రాంతంలో అడవులు అయితే ఎవరికి ఉపయోగం అండి అసలుకి? ఎవరు వెళ్తారు అక్కడికి? సిటీలో ఉన్న మనుషులకి ఏమైంది? ఇప్పుడు అంతకు ముందులో చంద్రబాబు నాయుడు గారు ఈ కిట్కో ఇల్లులు కట్టాడు. ఆ ఇల్లులన్నీ ఏమైనాయి? వాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇచ్చాడు. ఎవరికి ఇల్లు ఇచ్చాడు? జనాలకి ఏం మంచి చేశాడని వేస్తారు ఎవరైనా? ఎవరు వేయరు కదా. అప్పుడు ఎందుకు వేస్తారు? ఎవరు వేయరు. జనాలు మార్పును కోరుకుంటున్నారు. చంద్రబాబు టిట్కో ఇల్లు కట్టించాడు, వాటిని జగన్ ఇవ్వలేదా? ఎక్కడ ఇచ్చారు సార్? ఎవరికి ఇవ్వలేదుగా. అవి కాదని ఇప్పుడు స్థలాలు ఇస్తానమ్మా, ఇల్లు కట్టించిస్తానమ్మా అన్నాడు. ఎట్లా ఉన్నాయి మరి? అసలు అయ్యి రాలా జనాలకి. అందుకు ముందర జనాలు కూడా ఇసుకెత్తిపోయారు. ఇస్తారు, ఇప్పిస్తారు. సుగుణా చౌదరి గారు ఆయన ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ రోజున ఆయనతో పాటు జనాల పాటు వెళ్తుంటే ముందర వచ్చిన మనిషి అన్నం తిన్నా, నీళ్లు తాగారా, మంచి వ్యక్తి సార్. ఇవాళ రోజున ఆకలితో ఉన్నవాడికి కారం మెతికలు అన్నం వేసి పెడితే చాలు. కడుపు నిన్న నాకు అన్నం పెడితే ఎవరికి అవసరం లేదు. సుగుణా చౌదరి గారు ప్రతి ఒక్కరికి కూడా మంచి చేస్తారని ప్రజలందరికీ తెలుస్తుంది. వాళ్ళు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆయన గెలవాలి, మంచి నాయకుడని ప్రతి గడపకి వెళ్ళిన ప్రతి ఒక్కరు మహిళ చెప్తుంది, ప్రతి ఒక్క అన్న చెప్తున్నాడు. అందరూ కూడా ఆయన గురించి మంచిగానే చెప్తున్నారు. నెగిటివ్గా అయితే ఎక్కడ చెప్తలేదు ఆయన.